వేదాగ్ని పార్ట్ 49. వేగ్ని ముఖము చేతిలోకి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టి పెదవులు కాసేపు అలానే ఉంచితే వేగ్ని కనులలో ఆనంద బాష్పాలు కిందికు రాలుతుంటే వాటిని వేలితో తీసి కళ్ళతోటే ఒకటవుదామా అని సైగ చేస్తే వేగ్ని కన్ను కొట్టి అంగీకారం తెలిపింది. వేద్ ఆ క్షణం తనకు తాను ఏమైపోతున్నాడో అర్థం కాని సిచ్యువేషన్లో వేగ్నిని అమాంతం చేతిలోకి తీసుకుని గిరగిరా తిప్పేసి ముఖమంతా ముద్దులు పెట్టి నా బంగారం స్పందించింది అన్ని రకాలుగా తన ఆనందాన్ని తెలుపుతూ ఆనందంతో బెడ్ మీద చేర్చి వేగ్నిని ముద్దుల వర్షం కురిపించాడు. వేగ్ని చేతులు కలిపి వేగ్ని గర్భం మీద పెట్టిన క్షణం ఆ ఇద్దరి స్పర్శతో బిడ్డ మొదటి కదలిక జరిగినది. అప్పుడు వేద్ ఆనందం, వేగ్ని ఆనందం అంతా ఇంతా కాదు. లోపల బిడ్డ కదిలితే వారికి ఆ ఫీలింగ్ ఒకరికొకరు ఎలా పంచుకోవాలో కూడా తెలియనంత ఇదిలో ఉన్నారు. వేద్ పడుతున్న ఆనందానికి వేగ్ని మనసు పొంగింది. తాను పిల్లలకు దూరం అన్న వేద్ తన గర్భంతో ఈ మధ్య ఎంత దగ్గరగా ఉంటున్నాడో తన మనసుకు తెలుసు. ఇప్పుడిప్పుడే తన మెదడు కూడా చేరుతుంది. తను నవ్వగలుగుతుంది, ఆనందించగలుగుతుంది, బాధపడగలుగుతుంది. ఒక్క మాటనే స్పష్టంగా చెప్పలేకపోతుంది, కానీ ప్రతి ఫీలింగ్ని చూపగలుగుతుంది. అలా వేద్ బేబీ కదలికలతో ఆనందంతో ఉప్పొంగుతుంటే వేగ్ని మనసు అంతకంటే ఆనందంతో ఉప్పొంగుతుంది. ఆమె మిస్ అయిన క్షణం మళ్ళీ అతనిని చేరుకుంటానో లేదో అని ఆమె మనసు ఎంత ఘోషించిందో, ఆ బిడ్డ వేద్ చేతిలో పెట్టగలుగుతుందో లేదో అని ఎంత బాధపడిందో, అసలు ఆమె గర్భంతో ఉన్నదని వేద్కు తెలుస్తుందో లేదో, వారి ప్రేమ ప్రతిరూపం ఆమెలో పెరుగుతుంది అని వేద్కి తెలియదు అని ఎంతో బాధపడింది. కానీ ఆమె మనసుకు నమ్మకం ఉంది. నా ప్రేమ నిజమైతే, నా ప్రేమలో ఏ దోషము లేకుంటే తనని చేరుకోగలుగుతాను. తన మనసుకు కూడా ఒకటే ఆలోచన, వారిద్దరి చేతుల మీద వారి ప్రేమ ప్రతిరూపాన్ని పెంచుకోవాలని. అలా ఇప్పుడు వేద్ బిడ్డ కదలికలను ఆనందిస్తుంటే ఆమె జన్మ ధన్యమే అయినది అన్నట్టు అనిపించింది. నాకు ఈ జన్మకి ఇక ఏది వద్దు. వేగ్ని మిస్ అవ్వకముందు ప్రేమను ఎంత చూపించాడో కానీ అక్కడ అహంకారాన్ని కాస్త చూపాడు. కానీ వేగ్ని దొరికినాక వేద్ ప్రేమలో అహంకారం అనేదే లేదు. ప్రేమతో ఎక్కువ ప్రేమ చూపించాడు. ఆ ప్రేమని పొందాలని వేగ్ని మనసు కూడా ఉరకలు వేస్తుంది. వేగ్ని అంత క్రితం వేద్కి మనస్ఫూర్తిగా ప్రేమను పంచింది. అప్పుడు ఆమె ప్రేమలో లోపం లేదు, స్వార్థం లేదు. కానీ వేద్ మాత్రం ప్రేమను పంచాడు, కానీ ప్రేమని ప్రేమతో పంచలేదు. ఇప్పుడు వేగ్ని ప్రేమని ప్రేమతో పంచుతుంటే ఆమె ప్రపంచాన్ని జయించినంత, తన జన్మకి ఏదీ అవసరం లేని అంత ఆనందంతో వేద్ను తన మీదికి తీసుకుని తనంతట తానుగా పెదవులు జత చేసింది. అంతటి మధుర క్షణాన్ని మళ్ళీ వారు ఆస్వాదిస్తారు అని ఒకరికి ఒకరు అనుకోలేదు. కానీ వారు వేరైనప్పుడు ఒకరికి ఒకరు ఎంత వేదన పడ్డారో తరువాత ఇప్పుడు ఆ ముద్దుని ఒకరికి ఒకరు ఫీల్ అవుతూ ఇంత ఇదిగా కొనసాగిస్తున్నారు. వారిద్దరికీ మాత్రమే తెలుసు. వేగ్ని పెదవులు వదిలి ఆమె వేద్ కళ్ళల్లోకి చూస్తే ఆమె ఆనందంతో కన్నీరు వరదలై పారుతుంటే వేగ్ని ముఖమంతా ముద్దులు పెట్టి వేగ్నితో, నేను తప్పు చేశానే నీ విషయంలో. నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నావు. నన్ను వదిలి నువ్వు పోవు అనుకున్నానే, కానీ నీ మనసు నేను అర్థం చేసుకోలేకపోయాను. నీ ప్రేమను అర్థం చేసుకున్నాను. నా ప్రేమను నా స్టైల్లో చూపించాను, కానీ నీ మనసును అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు మిస్ అయ్యే ముందు మన మధ్యకి మన బేబీ రాబోతుందని ఇంత ఆనందంగా చెప్పాలని నువ్వు అనుకున్నా నిన్ను నేను అంత భయపెట్టాను. నువ్వు ఆనందంతో పంచుకోలేక, బేబీని వదులుకోలేక ఎంత నరకయాతన పడ్డావు. నేను నీ విషయంలో చాలా జెలసీగా ఉంటాను బంగారం. నువ్వు ఎవరి మీద 1% ప్రేమ చూపించినా నేను తట్టుకోలేను. అదేంటో నాకు తెలియదు. నువ్వు ఏ రిలేషన్ మీద అయినా కొంచెం ప్రేమ చూపించినా నాకు అది నచ్చదు. నీ ప్రేమ మొత్తం నాకే కావాలి. నువ్వు మొత్తం నాకే కావాలి. దాన్నేమంటారు నాకైతే తెలియదు, కానీ నాకైతే అలాగే కావాలి. అందుకే మన మధ్య వేరు బంధాలు, బంధుత్వాలు ఉండకూడదు అనుకుంటాను అని వేగ్ని కళ్ళల్లోకి చూస్తే వేద్ చెంపపై ఒక్కటి పీకి పగలగొట్టింది. వేగ్ని చెంప
పట్టితే వేదికి నవ్వొస్తుంది. వేదికి అర్థమైంది వేగ్నితో నా ప్రేమ మొత్తం నీదే అని తెలుసు, కానీ బయట రిలేషన్లో నువ్వు జాగ్రత్తగా ఉండవు. మన బేబీ విషయంలో నువ్వు ఎక్కువ మన బేబీపై మొగ్గు చూపితే నన్ను నెగ్లెన్సీ చేస్తే అని అడిగాడు. వేగ్ని వేదిని తన మీదికి గుంజుకుని మరొక్కసారి పెదవులు జత చేసి, నిన్ను నేను ఏ రోజు నా నుంచి దూరం చెయ్యను. నువ్వు వేరు నేను వేరు కాదు. నువ్వే నేను నేనే నువ్వు. ఇదెందుకు అర్థం కావటం లేదు అని ఆమె ఆ ముద్దులో చెప్పింది. వేది పెదవులు వదిలి, నీకు ఇప్పుడే చెప్తున్నా, బేబీని నేనే చూసుకుంటా. నన్ను మొత్తం నువ్వే చూసుకో. నీలో 1% ప్రేమ కూడా బేబీకి వద్దు. బేబీకి నీ ప్రేమ నా ప్రేమ నేనే ఇస్తా. నీ ప్రేమ మొత్తం నాకే కావాలి అని ఆమెను అల్లుకుపోతున్నాడు. వేగ్నికి బిడ్డని ప్రేమించే దగ్గర కూడా వేదు చూపిస్తున్న ప్రేమకి మురిసిపోవాలో అతని జలసికి కోపగించుకోవాలో తెలియక అతనికి సహకరిస్తుంది. చాలా రోజుల విరహం తరువాత వారు ఒకటవుతున్న వేళ అసలు వారిద్దరి మధ్య ఎంత అగాధం చోటు చేసుకుందో, అసలు వారు ఏమైపోతారో అనుకున్న టైంలో వారు మళ్ళీ కలుసుకుని వారికి ఒకరి మీద ఉన్న ప్రేమను ఎలా ఒకరికి తెలుసుకోవాలా, అసలు వారి ప్రేమను ఒకరికొకరు చూపించుకోలేక సతమతమైపోతున్నారు. ఆ రోజు వారి కలయిక చాలా అద్భుతంగా ఇద్దరికీ అనిపించింది. వేదికి తన ప్రాణం తన చెంత చేరినట్టు అనిపించింది. వేగ్నికి తన బిడ్డ తన ప్రాణం రెండు తన పక్కన. ఆమె జీవితానికి ఆమె అంత అదృష్టవంతురాలు లేదు అన్నంతగా మురిసిపోతుంది. వేద్ ప్రేమలో మార్పు, కానీ జలసీలో రవ్వంత మార్పు కూడా లేదు. వేద్ ప్రేమ అలా అనుకుని ఆ ప్రేమకు దాసోహం అవుతుంది. అలా ఆ రోజు వారి బేబీ కదలికలతోటి, వారి విరహం అనంతరం కలయికతోటి ఆ రాత్రి వారికి ఎంతో అద్భుతమైన రాత్రిగా, అక్కడితో ఆ రాత్రి ఆగిపోతే బాగుంటుంది అన్నంత ఇదిగా, ఇంత పంచుకున్నా ఎంత ఇచ్చి పుచ్చుకున్నా సరిపోని ప్రేమగా ఇద్దరికీ అలాగే అనిపించింది. వారి ఆనందాన్ని వర్ణించటానికి పదాలు లేవు. వారి సంతోషాన్ని వెలబుచ్చటానికి కాలం సరిపోదు అనిపిస్తుంది. వాళ్ళకి అంత అద్భుతంగా ఆ రాత్రి వాళ్లకు మిగిలిపోయింది. అందులో కొంత లోపం వేగ్ని మనస్ఫూర్తిగా ఉన్నది. కానీ వేదుతో మాటలు చెబుతూ ఉంటే వేద్ ఇంకా పరిపూర్ణంగా ఉండేటవాడు. ఇంతకుముందు కలయికలో వేగ్ని ఏదైనా మాట్లాడుతుంటే ఆమెను మాట్లాడినా తను చేసే అల్లర్లు ఆమెను మాట్లాడనీయకుండా చేసేవాడు వేద్. ఇప్పుడు ఆమె మాట కోసం పరితపిస్తున్న వేద్ మనసు ఆమె మాట్లాడితే బాగు అని ఆరాటం, తనలతో పోట్లాడితే బాగు, వారు పొందే ఆనందాన్ని ఆమె నోటితో చెప్తే బాగు అని ఆశ. కానీ అతని ప్రేమ ఆమె ప్రేమ అతనికి స్పష్టంగా అర్థమవుతుంది. అలా ఎన్నో బాధాకరమైన రాత్రుల నుంచి ఒక తీయని రేయి వారి జీవితంలో తొంగి చూసింది. అమావాస్యలో వెలుగుల, ఎడారిలో నీటి చెమ్మల అంతటి అద్భుతాన్నిచ్చింది ఆ రాత్రి. మరుసటి రోజు ఉదయం వేద్ గుండెలపై వేగ్ని నిద్రిస్తున్న వేళ వేద్ కన్నులు తెరిచి తన గుండెలపై ఉన్న ప్రాణ సఖిని చూసుకుని మనసారా ఆ క్షణం ఆస్వాదిస్తూ, ఈ రోజు నుంచి అతని జీవితం వేగ్ని ప్రేమతో మధురంగా సాగిపోతుంది అని పెదవులపై చిరునవ్వు, వేగ్ని నుదిటిపై చిరుముద్దు. ఆ స్పర్శకి వేగ్ని మేలుకొని కనుల నిండా వేదును నింపుకొని వేగ్నియే వేదు పెదవులను జత చేసింది. ఒక చిన్న ముద్దు ఇచ్చి సైగతో భార్యకు పెట్టవలసిన ముద్దు అక్కడ కాదనుకుంటా అన్నట్టు సైగ చేస్తే వేదు మనసు ఇంకాస్త ఉప్పొంగి, నా మాట నాకే చెబుతున్నావే, కడుపుతో ఉన్నావు అని కనికరిస్తే నాకే సెటైర్. ఇప్పుడు కానీ నీ బొజ్జలో మన బేబీ లేకపోతే నీకు ఉండేది అని వేద్ ఆమెను అతని బాహువుల్లో బంధించి మనసార స్పర్శని ఆస్వాదించాడు. అలా ఆ రోజు ఉదయం వారికి మంచి రోజు కాబోతుంది అనిపించింది. ఇద్దరు చక్కగా రెడీ అయ్యి కిందకు వస్తున్న వేళ గుమ్మంలో ఒక అమ్మాయి ట్రావెల్ బ్యాగ్తో అసలు ఎంత అందంగా ఉందంటే వర్ణించటానికి ప్రకృతిలో అందాలు కూడా సరిపోవేమో అనిపించే అందం. చక్కటి హైటుకు తగ్గ వెయిటు, తెల్లని తెలుపు, అందమైన కనులు, చిట్టి పెదవులు, బుజ్జి ముక్కు, నిండుగా చుడిదార్ వేసుకుని అసలు ఎంత హుందాగా ఉందంటే చెప్పటానికి తరం కాదు. అందానికి అందం, ఒంపు సొంపులు చెప్పతరం కాదు. కొలతలు తీసుకొని చెక్కిన శిల్పం.
చదువు, అందం, తెలివితేటలు ఆమె ముఖంలో కొట్టొచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతాయి. ఆమె వస్త్రాధరణ చూస్తే చేతులెత్తి దండం పెట్టాలి పద్ధతైన మనిషి అనిపించింది. ఆ మనిషిని చూసిన వేద్ ఒక్క క్షణం మెట్ల మీద అలాగే ఆగిపోయాడు. వేగ్ని ఆమెను చూసి వేద్ ఆగిపోవటం ఆశ్చర్యంగా చూస్తూ అలాగే నిలబడిపోయింది. అలా అందరూ ఒక్కొక్కరు తమ గదిలో నుంచి వచ్చారు. అందరూ గుమ్మంలో ఉన్న మనిషిని చూసి సంజయ్, అరవింద్, అవినాష్ ఒక్కసారిగా హాసీ అని గట్టిగా అన్నారు. ఆ గుమ్మంలో నిల్చున్న అమ్మాయి పేరు హాసిని. అందరూ ముద్దుగా హాసీ అంటారు. ఇంట్లో ఉన్న వారందరూ ఆ ముగ్గురు కేసి వింతగా చూస్తున్నారు. వేద్ నిలబడిపోవటం, ముగ్గురు ఒక్కసారిగా అంత గట్టిగా హాసీ అని పిలవటం. తెలిసిన వ్యక్తేమో అని అందరూ చూస్తున్న టైంలో హాసిని ట్రావెల్ బ్యాగ్ పక్కన పెట్టి పరుగున వేద్ దగ్గరికి వచ్చి అతనిని కౌగులించుకొని అతని ముఖం నిండా ముద్దులు పెట్టేసింది. ఒకప్పుడు చాచి కొట్టేవాడు, కానీ ఇప్పుడు అతను ఆ పని చెయ్యలేక మౌనంగా ఆమెను చూస్తూ దూరం చేయటానికి తన ప్రయత్నం ఎంత చేసినా హాసిని వేద్ని గట్టిగా కౌగిలించుకొని ఏడ్చినంత పని చేసింది. వేద్ హాసిని బాధ తెలుస్తున్నా తనేమి చెయ్యలేని పరిస్థితిలో ఆమెను దూరం జరుపుతూ వేద్ పక్కన వేగ్నిని చూపిస్తూ తిను నా భార్య అని అన్నాడు. ఆ మరుక్షణం హాసిని వేద్ని చెంప మీద గట్టిగా కొట్టింది. వేద్ ఆ క్షణం ఆ చెంప దెబ్బకి అర్హుణ్ణి నేను అని మౌనంగా తలదించుకున్నాడు. హాసిని వేగ్నిని చూస్తే హాసినికి జలసి ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకంటే వేగ్ని పాప అందానికి అందం, చూడముచ్చటైన రూపం. వేదు పక్కన ఇద్దరు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా. కానీ నేనేమి తక్కువగా లేను, నేను అందగత్తెనేనా అని మనసుకు అనిపించి నా వేద్ ఇక్కడ బ్రేక్ అయిపోయాడు అని కోపంతో వేద్ గల్లా పట్టుకొని నాలో ఏమి తక్కువ ఉందిరా, నన్ను వద్దన్నావు, ప్రేమ పెళ్ళి ఏది వద్దన్నావు, ఇక్కడ చూస్తే ప్రేమ, బిడ్డ, పెళ్ళి ఏందిరా, నాకు చెప్పిన మాటలు ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి, ఆ రోజు నువ్వు అన్నావుగా జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే నిన్ను చేసుకుంటా అని, నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు నేను గుర్తు రాలేదా అని హాసిని బాధగా వేద్ని అడుగుతుంటే అక్కడ సంజయ్, అవినాష్, అరవింద్ కూడా బాధగా అనిపించింది. ఎందుకంటే ఆమెను దగ్గరుండి చూశారు. ప్రేమ, జాలి, దయ, మంచితనం అన్నీ హాసిని దగ్గర ఉన్నాయి. హాసిని దగ్గర ఉన్నది వేగ్ని దగ్గర లేనిది మొండితనం. హాసినిని చూసిన వారు ముగ్గురు, వేగ్నిని చూసి వారు ముగ్గురు ఇప్పటి నుంచి ముందు జీవితం ఏంటి అని భయం కలిగింది. నలుగురికి అక్కడ హాసిని అనే మాటలు అన్నీ అర్థమవుతున్నాయి. నిజమే, ఒకప్పుడు పెళ్ళంటూ చేసుకుంటే నువ్వెక్కడున్నా వెతుక్కుంటూ వస్తా అన్నాడు. తరువాత వాణి అతని లైఫ్లో చిందరవందర చేసింది అని అరవింద్కి కాస్త దూరం అవ్వాల్సి వస్తుంది, అసలు ప్రేమను స్వీకరించలేను అన్నట్టుగా ఉండిపోయాడు. కానీ వేద్ జీవితంలో అనుకోకుండా వేగ్ని రావటం, వేగ్నిని చూస్తే వేద్కి ఎనలేని కోరిక కలగటం, ఆమెను దక్కించుకోవాలి అని అతను చేసిన ప్రయత్నాలు, అలా వాళ్ళ ట్రావెలింగ్. కానీ హాసిని వేద్ని దక్కించుకోవాలి అనుకుంది, కానీ హాసిని మీద చెడు అభిప్రాయం అలా అని మంచి అభిప్రాయం రెండూ కలగలేదు. అందుకే ఆమెకు ఆ రోజు ఆ మాట ఇచ్చాడు. అతను అప్పుడు అనుకున్నది ఒకటే, నేనంటూ జీవితంలో పెళ్లి చేసుకోను అని. వేగ్ని వల్ల అంత మారతాడు అని వేద్కి అనిపించలేదు. ఇప్పుడు ఆమె అతని ముఖం ముద్దులు పెట్టుకుని కౌగులించుకుంటున్నా కానీ దూరం జరిపాడు. కానీ గతంలో ఉన్నలాగా అయితే మనుషులను అర్థం చేసుకుని వాడు కనుక అతనికి ఆడ స్పర్శ తగిలగానే బీపీ మీటర్ పెరిగి పట్టమని ఒకటి పీకేస్తాడు. అసలు హాసిని ఎవరు అంటే వారితో పాటు చదువుకున్న వారి క్లాస్మేట్. తల్లిదండ్రులకు ఒక్కతే ఆడపిల్ల అవటం వల్ల హాసిని కాస్త మగరాయుడిలా ఉండేది. సంజయ్కి ఫస్ట్ ఫ్రెండ్ అయ్యి అలా ఆ బ్యాచ్ మొత్తం ఫ్రెండ్షిప్ కొనసాగింది. వేద్ ఫ్రెండ్షిప్కి దూరం కాబట్టి ఆమె ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో వేద్ తక్కువగా ఉండేది. హాసిని ఫస్ట్ లుక్లోనే వేద్ని మనసారా ప్రేమించింది. ఆ సంగతి ఉన్న ముగ్గురికి చెప్పింది. అవినాష్, వాడు నీకు పడడు, కానీ నన్ను ట్రై చేసుకో అని ఎన్నోసార్లు అన్నాడు. అప్పుడు హాసిని,
నీ మనసులో ఎవరినో ప్రేమిస్తున్నావు, దాన్నేం చేస్తావురా అనేది. హాసినికి తెలుసు వాణిని మూగగా ప్రేమిస్తున్నాడు అని. అక్కడ అరవింద్ ఉన్నాడని, అవినాష్ ఇంకా బయటపడలేదని అలా అన్నది. అవినాష్, మరి అరవింద్ గాడిని చేసుకో, వాడైతే నీకు కరెక్ట్గా సెట్ అవుతాడు అనేవాడు. హాసిని, అరవింద్ వాడైతే అమాయకుడురా, నా చేతిలో బలైపోతాడు, వాడి జీవితాన్ని నేను స్పాయిల్ చేయలేను అని సరదాగా అనేది. మరి నన్ను వద్దంటే సంజయ్ గాడిని ట్రై చెయ్యి, నీకు సెట్ అవుతాడు అనుకుంటా అని అరవింద్ అంటే, సంజుగాడు వాడి మీద లవ్ లేదు, కానీ వాడు చేసుకుంటా అంటే చేసుకుందాము అనుకుంటున్నా. ఇప్పుడు వేద మీద లవ్ పుట్టింది, ఇక వాడిని నేను చేసుకోను అని అల్లరిగా అనేది. సంజు, అదేంటే ప్రేమ లేకుండా పెళ్ళేంటి అని అడిగితే, ఏమోరా నీ మీద ప్రేమ అయితే లేదు, కానీ నేను కాసేపటి క్రితం వరకు నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నా. దాని ప్రేమ లేకపోయినా ఇప్పుడైనా దాంట్లో కూడా డ్రాప్ రా సంజు. నేనైతే వేదిగాడికి ఫిక్స్, వాడే నా సోల్మెంట్, వాడే నా ప్రాణం, వాడే నా జీవితం అని మైమరపుగా ఆమె చెబుతుంటే, ఆ ఒక్క క్షణంలో అంత ప్రేమ ఎలా పుట్టింది అని ముగ్గురు అన్నారు. ప్రేమ ఎలా పుడతాదో నాకు తెలియదు, కానీ వాడిపై ప్రేమ మాత్రం నాకు పిచ్చిగా పుట్టింది. ఫస్ట్ చూస్తూనే వాడు నా పిల్లలకు తండ్రి నీ చెయ్యాలని బాగా ఫిక్స్ అయిపోయా. వాడిని పడగొట్టే ట్రిక్కులు చెప్పండి రా ఎదవల్లారా, నాకు ఈ సోదంతా కాదు అని హాసిని అనటం. ఉన్న ముగ్గురు, అది నీ తరం కాదు, వాడు ఆడపిల్లలంటేనే ఆమెడ దూరం, నీ ప్రయత్నం నువ్వు చేసుకో, మమ్మల్ని మధ్యలో లాగమాకు తల్లి అని ఎవరికి వారు తప్పుకున్నారు. అలా వారితో స్నేహం సాగిస్తూ చదువు మధ్యలో అంతరార్థంగా వెళ్ళిపోయింది హాసిని. చిన్న విన్నపం, హాసిని కొత్త క్యారెక్టర్ వచ్చేసింది, నన్ను కంగారు పెట్టేయకండి. ఏ ఎపిసోడ్ అయినా కొత్త క్యారెక్టర్ వచ్చినది అంటే ఆ క్యారెక్టర్ ఎండ్ అయిపోయాక మీ ఇష్టం. క్యారెక్టర్ని తిట్టినా బాధ లేదు, నన్ను తిట్టినా బాధ లేదు, ఎందుకంటే అది మీ ఇష్టం. ఆ క్యారెక్టర్ నచ్చలేదు, రాసింది నేను, నచ్చలేదు. సింగిల్ ఎపిసోడ్తో ఆ క్యారెక్టర్ని డిసైడ్ చేయవద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.